హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మ్యాగీని అండి, పిల్లలు మాత్రమే ఇష్టపడతారు ఈ మ్యాగీని. ఇలా చేసి పెట్టండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా కడుపు నిండా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినేలా ఈ మ్యాగీని ప్రిపేర్ చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేయొచ్చు. దీంట్లో వచ్చే మ్యాగీ మసాలాతో ఇలా సరికొత్తగా ట్రై చేయండి. అందరూ కడుపు నిండా చాలా ఇష్టంగా తినేయచ్చు. రెగ్యులర్గా చేసే మ్యాగీలా కాకుండా సింపుల్గా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తినేయచ్చు. సో సింపుల్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాము. దీనికోసం నేనైతే 2 మ్యాగీ ప్యాకెట్లని తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు కావాల్సిన ప్యాకెట్స్ని తీసుకోవచ్చు. సో 2 ప్యాకెట్స్ని ఇలా అంతా కట్ చేసి తీసుకోవాలి. దీంట్లో ఉన్న మ్యాగీని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. మ్యాగీ మసాలాతో సహా వస్తుంది ఈ మ్యాగీ అనేది. ఈ మసాలా యాడ్ చేసి కొన్ని వెజిటేబుల్ యాడ్ చేసి చేసినట్లయితే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాము. సో ఈ 2 మ్యాగీ మసాలా ప్యాకెట్ని పక్కన పెట్టేసుకొని వీటిని మనకి ఇలా ఉన్న మ్యాగీని మనకి కావాల్సిన షేప్లో ఇలా తుంచుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తుంచుకోవడం వలన మనకి మ్యాగీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తినేటప్పుడు కూడా పిల్లలు కొంచెం ఇష్టంగా తినేయచ్చు. ఇలా తుంచుకోవాలి కంప్లీట్గా. సో ఇలా కంప్లీట్గా తుంచుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకొని తీసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1 కప్ వరకు ఆనియన్ ముక్కల్ని కట్ చేసి సన్నగా యాడ్ చేసుకోవాలి. పచ్చి బఠానీని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. దీంట్లోకి క్యాబేజీని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు క్యారెట్ ముక్కల్ని కూడా. ఇవి క్యారెట్ అండ్ క్యాప్సికమ్ అనేది మనకి నూడిల్స్లో కంప్లీట్ ఆప్షన్స్ అండి. దీంట్లో ఒక టమాటోని కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి. టమాటోని స్కిప్ చేసిన క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ని మాత్రం పర్ఫెక్ట్గా వేయాల్సిందే. సో వీటిని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ స్పైసెస్ని కొన్ని యాడ్ చేసుకుందాము. కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని కొంచెం యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు దగ్గర గరం మసాలా అనేది అవైలబుల్లో లేకపోతే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఎక్కువ యాడ్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మ్యాగీ మసాలాలోకి మనకి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయేలాగా సాల్ట్తో సహా కంప్లీట్గా కలిపిస్తున్నారు కాబట్టిగా. సో ఇలా ఒక గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని దీన్ని బాగా మరిగించుకొని తీసుకోవాలి. వాటర్ అనేది ఇలా బాగా మరుగుతున్నప్పుడు అంతా ఒకసారి కలుపుకొని దీంట్లోకి మనం ముందుగా తుంచి పెట్టుకున్న మ్యాగీని యాడ్ చేసుకోవాలి. మ్యాగీ అనేది యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా వాటర్లో కంప్లీట్గా పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని దీనికి మూత అనేది పెట్టేసుకొని 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. సో ఇదంతా ఒకసారి కలుపుకొని తీసుకున్నాక ఇలా జ్యూసీగా ఉన్నప్పుడు దీంట్లోకి మ్యాగీ మసాలాని యాడ్ చేసుకుంటే మ్యాగీ అంతటికి పర్ఫెక్ట్గా పడుతుందండి. అదే టైట్గా అయినప్పుడు మ్యాగీ మసాలా వేస్తే మనకి మ్యాగీకి మసాలా అనేది పర్ఫెక్ట్గా పట్టదు. సో అందుకోసం అనేసి మనం ఈ మ్యాగీ మసాలాని ముందుగానే యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మసాలా అనేది మ్యాగీకి పర్ఫెక్ట్గా పట్టేటట్టుగా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని చూడండి, మనకి ఇలా జ్యూసీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు టైట్గా కావాలి అంటే 1 మినిట్ పాటు కుక్ చేసుకోవచ్చు. కానీ టైట్గా ఉండడం కంటే మనకి ఇలా జ్యూసీగా ఉంటే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తినేయచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ టైంలో ఇలా స్పూన్స్తో మనం ఇలా కలిపినట్లయితే మనకి మసాలాలు అనేది నూడిల్స్ అనేది పర్ఫెక్ట్గా పట్టి దీనికి టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. పర్ఫెక్ట్గా ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా టేస్టీగా కొంచెం డిఫరెంట్గా చేసి తినండి.
పిల్లల నుండి పెద్దల వరకు ఈ మ్యాగీ మసాలాని అందరూ ఇష్టంగా తినేయచ్చు ఫ్రెండ్స్. సో ఎంతో టేస్టీకరమైన నూడిల్స్ని మ్యాగీ మసాలాని సింపుల్గా టేస్టీగా మరింత టేస్టీగా ఎలా చేయాలో చూసేసాం కదా. సో ఈ టేస్టీ రెసిపీని ఇంట్లో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలా కుదిరిందో మీ టేస్ట్ని నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్. తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.